హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రజిత అండి. రజిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మేడం. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి మేడం. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. జనవరి 29, 2000 సంవత్సరం. జనవరి 29, 2000. ఓకే, టైం అండి? టైం ఉదయం 6 గంటలకు మేడం. ఉదయం 6 గంటలకి. ఓకే, ఏ ఊర్లో పుట్టాడండి? హైదరాబాద్ అండి. ఓకే, చెప్పండి అమ్మా, ఏ విషయంగా మీరు బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి మేడం. జాబ్ గురించి. ఓకేనమ్మా, గురుగారితో మాట్లాడండి, మీ డౌట్ ని తెలియచేయండి. అమ్మా, మీ అబ్బాయి విశాఖ మొదటి పాదము, తులారాశి, లగ్నం వచ్చేసరికి మకర లగ్నం అమ్మా. మరి ఈ సంవత్సరం తులారాశికి కొంచెం అనుకూలంత వాతావరణం అనుకూలంగా లేదు. కాకపోతే మీరు మీ బాబుకి జాబ్ రావడానికి ఏం చేయాలంటే, ప్రతి నెల దశమి అనే తిథి వస్తుందమ్మా. అది శుక్లపక్షం, బహుళపక్షము. ఆ దశమి అంటే రేపు క్షమించాలి, ఆగస్టు 14న దశమి తిథి వస్తుందమ్మా. ఆ రోజున శివుడి మీద చెరుకు రసంతో అభిషేకం చేస్తూ మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ మీ అబ్బాయి చేత చేయించండి. అలాగే మీరు మీ బాబుకి ఉద్యోగం రావడానికి రేపు షష్ఠి తిథి అమ్మా. రేపు షష్ఠి తిథి కాబట్టి మీరు స్వయంగా శివాలయానికి పోయి పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతోటి అభిషేకం చేస్తూ మీ అబ్బాయికి ఉద్యోగం రావాలని సంకల్పం చెప్పుకుంటూ చేయండి. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందమ్మా. అది కాకుండా మీ బాబు రోజు శ్రీరామ జయరామ జయ జయ రామరామ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే డైలీ పొద్దుట 108 సార్లు ఓం శ్రీ రాజమాతంగే నమః అని జపించడం వల్ల రవిబలం వస్తుంది. ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతాడు. ఉద్యోగంలో కూడా ఒకే ఒక సింగిల్ షాట్లో అతనికి జాబ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుందమ్మా.